చేద్దాం మేడం మాట్లాడు. సార్ మద్యం తాగమని ఇక్కడ ఎవరు డిబేట్లు పెట్టలే. ఫస్ట్ది. రెండోది మీరన్న ప్రకారం మద్యం అలవాటుగా ఉన్న వాళ్ళకి ఎవరికి సమస్య కాలేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అలవాటుగా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చి మీతో మొరపెట్టుకోలేదు. మద్యం అనేది ఖచ్చితంగా అది ఒక బానిసత్వంగా మారిన వాళ్ళ కుటుంబాలు మాత్రమే రోడ్డున పడతాయి కాబట్టి వాళ్లే వచ్చి మీతో మొరబెట్టుకున్నారు. మీరు ఆ రోజు వాళ్ళ గురించి మాత్రమే మేము మద్య నిషేధం చేపడతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మీరు అన్నది కరెక్టే. ఒక్కసారిగా తీసేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీరు చెప్పినట్లుగా ఇబ్బంది పడిపోతారు అందరూ కూడా అని చెప్పేసి దశల వారీగా చేస్తా ఉన్నారు. బట్ 5 ఏళ్లలో ఎన్ని దశల్లో నివారణ జరిగిన మద్య నిషేధం ఎంతవరకు చేశారు? 5 ఏళ్ల పాటు మీకు ఇంకా టైం సరిపోలేదని చెప్పేసి మేము అడిగిన క్వశ్చన్. 2019లో ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఒక నిమిషం సార్, ఒక నిమిషం మాట్లాడండి ప్లీజ్ 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 ఒక నిమిషం సార్ మాట్లాడనివ్వండి. ఖచ్చితంగా ఇస్తాను. ఓట్లు వేయించుకొని మళ్ళీ అదే మోసపూరితమైన హామీని అట్లాగే పెట్టేసి మళ్ళీ ఎలక్షన్ కి వచ్చారు మీరు. విడుదల రజనీ లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మద్య నిషేధం చెయ్యకపోతే మిమ్మల్ని 2024లో ఓట్లు అడగమన్నారు. మరి 2024 మీరు మద్యం మంచి ఓట్లు అడిగారు కదా. అదే నేను మీ నాయకుడు మాట్లాడుతున్నానమ్మా. మీరు చాలా శుద్ధపోసలాగా మాట్లాడతారు కదా జనసేన వాళ్ళు. మీ నాయకుడు ఏమన్నాడు? మేము మద్యాన్ని మహిళలు ఎవరన్నా కోరుకొని ఇంకో క్వశ్చన్ మేము చెప్పట్లా. మీరు అడిగినటువంటి మీరు చెప్పినటువంటి ప్రాసెస్ ప్రజలకు కన్వే చేస్తారు. దానికే సమాధానం చెప్తున్నా. దానికే సమాధానం. ఎందుకంటే నేను ముగ్గురికి ప్యానల్లో ఉన్న ముగ్గురికి ఒక్క క్వశ్చన్ రాజుగారు దయచేసి ఒక్క క్వశ్చన్. ఇదే పవన్ కళ్యాణ్ గారు మద్యానికి సంబంధించి ఇదిగో మహిళలు ఎవరన్నా మాకు ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని కానీ లేదంటే మద్యం షాపులు ఉన్నాయి తీసేయమని చెప్పి మాకు కానీ రిక్వెస్ట్ వస్తే మేము తీసేస్తామని చెప్పిన మాట వాస్తవమే కదా. ఇదే గుంటూరు, ఇదే అనేక చోట్ల మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ మాకు ఇక్కడ మద్యం షాపులు వద్దు అని చెబుతున్నారు. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, నేను మీతోనే డిబేట్ అటెండ్ అయ్యా వేరే ఛానల్లో, మీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, మీ కూటమి ఎమ్మెల్యే, బెల్ట్ షాపులు ఉన్నాయి, నారాయణ స్కూల్ పక్కన ఉన్నాయి, పిల్లలు తాగి చెడిపోతున్నారు, ఇటు నియంత్రించమంటే ఇప్పటికీ నియంత్రించినటువంటి పరిస్థితి. మీరేంటమ్మా మద్యం గురించి మాట్లాడేది? గుడి పక్కన మాట్లాడితే బాగానే ఉంటది. మీరు ఇక్కడ ప్రైమ్ లైన్ డిబేట్ లో అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చి కథలన్నీ ఫేక్ కథలన్నీ చెప్తే పని అవదన్నా. పిచ్చి పిచ్చి కథలు ఫేక్ కథలు చెప్తే పని అవదు. వెంకటరెడ్డి గారు మిమ్మల్ని అడిగింది మద్యం కుంభకోణం గురించి. మీరు స్ట్రైట్ గా ఫార్వర్డ్ గా మద్యం కుంభకోణం గురించి మాట్లాడితే మాట్లాడండి. అంతేగా మసిపూసి మారేడుకాయ చేసే పెట్ట కథలు పిచ్చి కథలు చెప్తే కుదరదు. గుర్తు పెట్టుకోవాలి. అన్ని అందరికి తెలిసినయే. ఆ రాతలన్నీ సాక్షి టీవీ పేపర్ లో వచ్చిన రాతలన్నీ ప్రపంచ వ్యాప్తంగా తెలిసినయే. ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాలు అన్ని తెలిసినయే. అన్ని తెలిసినయే. సాక్షి పేపర్ రాతలు ఎవరు అడగక్కర్లా. అన్ని అందరికీ తెలిసినయే అనే విషయం వల్ల చెప్తా ఉన్నా. మద్యం కుంభకోణం మీద మీ స్టాండ్ ఏంటి? గంట సేపు జరిగిన డిబేట్ లో వైసీపీ అధికార ప్రతినిధి మద్యం డిబేట్ మీద వాళ్ళ స్టాండ్ ఏంటో ఇవాటికి కూడా చెప్పలేదు. మద్యం కుంభకోణం మీద వైసీపీ ప్రభుత్వం స్టాండ్ ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పమంటే చెప్పడం, మిగిలిన ముచ్చటంతా చెప్తా ఉంటాడు. అదే చూపిస్తున్నారు. దానికి ఒక్కసారి ఆన్సర్ చేద్దాం ప్లీజ్ ప్లీజ్. ఒకసారి రాకేష్ గారు వెంకటరెడ్డి గారు ఏదో చూపిస్తున్నారు, ఒకసారి దాని గురించి ఒకసారి వినండి. చెప్పండి క్లోజ్ చేద్దాం. 5 గంటలకు మద్యం దొరుకుతుంది. నిన్న లైవ్ చూసారు కదా, కోమన్ అభినయ్ రెడ్డి గారు వెళ్ళి మద్యం షాపుల దగ్గర 5:30కి 4:30కి ఎక్కడెక్కడ టైమింగ్ తో సహా ఇచ్చారు కదా. ఇది తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుమలలోనే ఉన్నాయి, పైన తిరుపతిలోనే పొద్దున్నే మందు దొరుకుతుంది. తిరుమలలో లేవులేండి, తిరుమలలో బెల్ట్ షాపులు ఉండాలి కానీ. ఓకే క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ రాయపట్టు అన్న గారు, వెంకటరెడ్డి గారు. తిరుమలలో బెల్ట్ షాపులు ఉండవు సార్, తిరుమలలో బెల్ట్ షాపులు ఉండవు.